హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న వీడియో మీరు చూసినట్లయితే నేను శోభన వాళ్ళతో వరంగల్ వచ్చాను. ఎన్నో మెమరీస్ షేర్ చేసుకుంటూ ట్రైన్ జర్నీ అంతా ఫుల్గా ఎంజాయ్ చేసి వరంగల్ వరకు రీచ్ అయిపోయాము. ఇప్పుడు మనం భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళబోతున్నాం. మేము ఇక్కడ ఒక కార్ బుక్ చేసుకున్నాము. అది తీసుకొని డైరెక్ట్గా అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోయాము. నేను అన్నయ్య టెంపుల్ లోపలికి వెళ్ళాము. ఈ పైన కొండ ఉంది చూసారా, నాకైతే డౌట్ ఏంటంటే అవన్నీ అలా పీసెస్ పీసెస్గా ఉంది కదా, గట్టిగా వర్షం పడి కింద పడిపోతే, ఇలాంటి రకరకాల డౌట్లతో టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాము. టెంపుల్ అయితే చాలా పెద్దది. నార్మల్గా ఈ భద్రకాళి అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ అని విన్నాను, కానీ చాలా పెద్దగా ఉంది. ఈ పక్కనే ఈ వాటర్ అండ్ పక్కనే టెంపుల్, అసలు ఆ వైబ్సే వేరే లెవెల్ ఉన్నాయి. గుడికి వెళ్ళగానే మనం చేసే మొదటి పని మన పాపాలని కడుక్కోవడం, రెండో పని మన కోరికలను చెప్పుకోవడం. ఆ రెండు పనులు నేను చేసి బయటకు వచ్చాను. బయటకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ అట్రాక్టివ్గా అనిపించింది ఈ కొండకి కన్స్ట్రక్ట్ చేసిన ఈ స్టాచ్యూస్. చాలా బాగున్నాయి కదా. అండ్ ఇంకొక అట్రాక్టివ్ థింగ్, ఇక్కడ ఈ చెట్టుకి ఈవిడ చుట్టూ దారం కడుతున్నారు కదా. నేను ఎప్పుడు మూవీస్లోనే చూసాను కానీ డైరెక్ట్గా చూడలేదు. అందుకనే కొంచెం సేపు ఇక్కడ నుంచొని ఆవిడ చేసేది చూసి చిన్న వీడియో రికార్డ్ చేసి ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. మేము బుక్ చేసిన కార్ ట్రబుల్ ఇవ్వడంతో ఓలా బుక్ చేసుకున్నాం. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. సడన్గా త్రిష వచ్చిందేంటి ఫ్రేమ్లోకి అనుకుంటున్నారా? చిన్నప్పటి నుంచి వేయి స్తంభాల గుడి చూడాలి అనేది నాకున్న పెద్ద కోరిక అనమాట. ఈ వర్షం మూవీ చూసాక ఎప్పటికైనా చూడాలి అని చాలా గట్టిగా అనుకున్నాను. సో ఇక్కడ నంది దగ్గర ఒక సీన్ ఉంటుంది కదా, ఈ సీన్ నేను రీక్రియేట్ చేయాలని చెప్పి ఫోన్లో వీడియోస్ చెక్ చేస్తూ ఉన్న, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ ఇలా చెక్ చేస్తూ ఉండే టైంలో ఇక్కడ ఏమైందో తెలుసా? మీరే వినండి. క్యాబ్లో ఎఫ్ఎం పెడితే ఏం సాంగ్ వస్తుందో. కాపీరైట్ పడుతుంది కదా, అందుకే ఆఫ్ చేయాల్సి వస్తుంది. సడన్గా సాంగ్ విని ఓ అమ్మ ఏంది ఇంత సింక్లో ఉంది ఎఫ్ఎం అనుకున్నా. అలా మేము వేయి స్తంభాల గుడికి వచ్చేసాం. ఎన్నో ఇయర్స్ కోరిక ఈరోజు నెరవేరబోతుంది. వేయి స్తంభాల గుడి చూడబోతున్నాను. అబ్బా ఎంత బాగుందంటే చాలా బాగుంది కదా. నేను ఇందాక అంత కష్టపడి ప్రభాస్, త్రిష డైలాగ్స్ అన్నీ చూసుకొని ప్రాక్టీస్ అయ్యి రెడీగా ఉంటే ఇక్కడ నంది చూడండి, నంది చుట్టూ ఎలా ఫెన్సింగ్ చేశారో. ఎలా చేయాలి నేను ఇక్కడ వీడియో ఇప్పుడు? ఇంకా టెంపుల్ విషయానికి వస్తే ఒకప్పుడు చాలా అందంగా ఉండేది, ఇప్పుడు ఇంకా మారిపోయింది అనే మాటలు అయితే నేను విన్నాను. అది వినగానే నాకు అనిపించింది, అరే నాకు ఈ కోరిక చిన్నప్పటి నుండి ఉంది కదా, చిన్నప్పుడే ఇక్కడ వచ్చేస్తుంటే ఎంత బాగుండేదో అని. అందుకే మనం ఏదైనా ఒక ప్లేస్ చూడాలనుకున్నప్పుడు వెంటనే చూసేయాలి, ఇలా వెయిట్ చేయకూడదు. అండ్ ఈవెన్ వర్షం పడినప్పుడు ఈ టెంపుల్ బాగుంటుంది అని మనం వర్షం మూవీలో చూసాము, కానీ మాకు ఆ అదృష్టం దొరకలేదు. ముందు రోజు ఫుల్ వర్షం పడింది, కానీ ఇక్కడికి వచ్చాక అస్సలు వర్షం లేదు. ఇంకా అలా ఈ టెంపుల్ అందాలని చూసి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. నేను 5 minutes నుండి అబ్జర్వ్ చేస్తున్నాను, ఇక్కడ ఒక కార్ పర్సన్ అంబులెన్స్కి వేనే ఇవ్వట్లేదు. ఎలా ఉంటారో ఏంటో. మీకు ఎప్పుడైనా అంబులెన్స్ కనిపించినప్పుడు ఖచ్చితంగా ఇమీడియట్గా వే ఇవ్వండి. ఎవరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. సో దయచేసి బీ రెస్పాన్సిబుల్. సరే, ఇంకా మన జర్నీ కంటిన్యూ చేద్దామా? మనం ఇప్పుడు భీముని పాదం వాటర్ ఫాల్కి వెళ్ళబోతున్నాం. చూసారా వే ఎంత బాగుందో. వాటర్ ఫాల్ అంటే అట్లాగా ఉంటుంది మరి. అయినా ఘాటి రోడ్ ఏం లేదు, ఘాటి రోడ్ తగులుద్ది అన్నారు ఇల్లు. అంటే ఈ అడుగు అడుగు నాతో వస్తావా నీ వెనుక ఎటైనా కాదనక ఇస్తా కానుకగా
నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా నాకెందుకో ఉన్నది హాయిగా నీటుములై నన్ను గిల్లి వెళ్ళిపోవే మల్లెవాన పెంచి వదలను కావాసిరివాన నువ్వు వస్తానంటే అలా రకరకాల పాటలు పాడుకొని మీరేం భయపడలేదు కదా మా సింగింగ్ టాలెంట్ చూసి. ఇంకా మేము భీమునిపాదం వాటర్ ఫాల్కి వచ్చేసాం. వాటర్ ఫాల్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో చాలా ఎక్సైటెడ్గా లోపలికి పయనం సాగించాం. అంతేనా? అంతే. హలో జంట. హాయ్. హలో. హలో నమస్తే. వనక్కం. వనక్కం. ఏం లేదు. చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను నేను. అది మొత్తం వస్తుంది బేసిక్గా వాటర్. వెరీ అప్సెట్ యార్, వెరీ మచ్ అప్సెట్. అందరూ అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు లేరా? సో సాడ్, వెరీ సాడ్, టూ సాడ్, ఆల్ సాడ్. Fire went out, lights went down. When you feel low. చాలా మంచి నిద్రలో ఉంటే అన్నయ్య పాట పాడినట్టు వినిపించి టక్కున లేచి వెంటనే అన్నయ్యకి తెలియకుండా వీడియో రికార్డ్ చేశాను. మంచి వైబ్లో చక్కగా సాంగ్స్ పాడుకుంటూ హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటున్నాడు. నేను మాత్రం వెనకాల షాప్లో ఒళ్ళో హ్యాపీగా నిద్రపోయి రెస్ట్ తీసుకుంటున్నా. అదిగో చూసారా, ఇదే ఐ థింక్ వరంగల్ ఫోర్ట్ అనుకుంటా. ఫైనల్లీ మనం వరంగల్ ఫోర్ట్ చూడడానికి వచ్చేసాం. మొత్తం పడిపోయింది రా కోట కూడా. మా వాడే కదా. కొండపైన ఏదో ఉంది, అదిగో 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 అటు. అవును కదా. అయితే ఇదన్నయ్య ఒక అదే ఆ చుట్టూ కట్టారు కదా, అదేమో ఇది చుట్టూ కట్టే గోడ ఏమో ఇది అంతరంటవా? అంతే. అదిగో అక్కడ ఒక కట్టడం ఉంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక సౌండ్ వస్తుంది. అది వింటుంటే నాకు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు హారర్ మూవీలో యూజ్ చేస్తారు కదా పాదాల చప్పుళ్ళు, అలానే అనిపించింది. వినండి మీరు కూడా. సో కోట చుట్టూ ఒక వాల్ కట్టారు కదా, అదే ఇదనే మేము అనుకుంటున్నాం. మాకు కూడా క్లారిటీ లేదు. ఐ థింక్ ఇదిగో ఇలాంటి ప్లేసెస్ నుండి వాళ్ళు గన్స్ అవి పేల్చేవారు అనుకుంటా. సో ఇలా ఇక్కడ కొన్ని రీల్స్ కోసం వీడియోస్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కనిపించిందండి ఫోర్ట్. యాక్చువల్ ఫోర్ట్ ఇదే అనుకుంటా. మేము అక్కడ ఆగిపోయి అదే ఫోర్ట్ అనుకున్నాము. సో మీరు కూడా చూద్దరు కానీ రండి. మొత్తం పడిపోయింది ఎక్కడికక్కడ. రుద్రందేవి చూస్తే చాలా ఫీల్ అవుద్ది సుమి. నాకు మోస్ట్లీ ఇలాంటి పాత ఫోర్ట్స్ కానీ ఇలాంటి ఏవైనా చూసినప్పుడు మోస్ట్లీ మైండ్లో వచ్చే థాట్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఒకప్పుడు ఇక్కడ ఉండేవారా, ఇక్కడ ఇలా చేసేవారా, మేబీ ఇక్కడే ఆవిడ కూర్చొని వరంగల్ ఫోర్ట్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూర్చొని తీర్పులు ఇచ్చేవారేమో, ఇక్కడే వాళ్ళు ఉండేవారేమో, ఇలాంటి ఎన్నెన్నో థాట్స్ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ ఉండేవారేమో, ఇక్కడ చూసేవారేమో అని ఇమాజిన్ చేసుకుంటూ
ఫోర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ యు నో వాట్, ఇందాక నాకు నంది దగ్గర వీడియో అవ్వలేదు కదా, ఇక్కడ ఒక నంది కనిపిస్తే ఆ వీడియో ఇక్కడ చేసేసాను. మీరు చూడాలనుకుంటే యూట్యూబ్ షార్ట్లో చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్లో కూడా చూడొచ్చు. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong, gotta move on. ఇందాక లోపల చూసి వీళ్ళందరూ యోగా స్టూడెంట్స్ అనుకున్నాను, కానీ ఫేర్వెల్ కోసం వచ్చారంటే ఇక్కడికి. ఏవో సమ్ ఫార్మ్ డే స్టూడెంట్స్ ఎవరో అని చెప్పారు. ఇలా మేము వరంగల్ ఫోర్ట్ కూడా చూసి అలా అక్కడి నుంచి ఈ మెమరీస్ అన్నీ మళ్ళీ గ్యాదర్ చేసుకుంటే, అక్కడ అది బాగుంది, ఇక్కడ ఇది బాగుంది అనుకుంటూ అలా కార్లో మాట్లాడుకుంటూ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. వేటగాళ్ళ రోడ్డు ఎంత బాగుందో. తలకాయలే చూడండి, రైల్వే స్టేషన్ నైట్ వ్యూ ఎంత బాగుందంటే ఏదో సెట్టింగ్ వేసినట్లేదు, మూవీ సెట్టింగ్ చాలా బాగుంది కదా. మేము ఇలా ఎక్స్పెక్ట్ చేయలేము. మార్నింగ్ చాలా బాగుంది అనుకొని మాట్లాడుకొని వెళ్ళిపోయాం, కానీ రిటర్న్ వచ్చాక ఇలా చూడగానే వామ్మో ఇది రైల్వే స్టేషనేనా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. అలా మేము హైదరాబాద్కి రీచ్ అయిపోయాం. మా 1 డే ఇన్ వరంగల్ చాలా బాగుంది. అండ్ ట్రిప్ విత్ శోభన అండ్ అన్నయ్య చాలా చాలా బాగుంది. Thank you so much for this wonderful day, and also thank you so much for watching my video. Bye bye. Signing off, Madhu B. Setti.